లక్ష్మీదేవి కుడి చేతితో సృష్టించిన చెట్టు మారేడు చెట్టు. అందుకే ఆ చెట్టుకు పండిన కాయను శ్రీఫలము అని పిలుస్తారు. సృష్టిలో మారేడు చెట్టుకు ఒక గొప్పతనం ఉంది. అది పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. మారేడు కాయలో ఉన్న గుజ్జును తీసివేసి దానిని ఎండబెట్టి అందులో విభూతి వేసి ఆ విభూతిని చేతిలో వేసుకుని పెట్టుకునేవారు పూర్వీకులు. మారేడు ఆయుర్వేదమునందు ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఈ మారేడు దళము 3గా ఉంటుంది. అందుకే త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తాము. దళములుగా ఉన్న వాటినే కోసి పూజ చేస్తారు. ఈ దళం 3 ఆకులుగా ఉంటుంది. అరుణాచలంలో బహుబిల్వ దళం ఉంటుంది. అది 3, 9 కూడా ఉంటాయి. పుష్పములను పూజ చేసేటప్పుడు తొడిమె లేకుండా పూజ చేయాలి. కానీ మారేడు దళమును పూజ చేసేటప్పుడు కాడను తీసివేయకుండా ఈనెను పట్టుకొని శివలింగం మీద వేస్తారు. మనకి శాస్త్రంలో 5 లక్ష్మీ స్థానములు ఉన్నాయని చెప్పారు. అందులో మారేడు దళము ఒకటి. మారేడు దళంతో పూజ చేసినప్పుడు బిల్వం ఈనె శివలింగమునకు తగిలితే ఐశ్వర్యం కటాక్షింపబడుతుంది. ఇంట్లో ఐశ్వర్యం తగ్గుతున్నా, పిల్లలకు ఉద్యోగములు రాకపోవడం మొదలగు ఇబ్బందులు ఉన్నా 3 ఆకులు ఉన్న దళములను పట్టుకొని శివునికి పూజ చేయాలి. శివుడిని మారేడు దళంతో పూజ చేయగానే ఈశ్వరుడు త్రియాయుషం అంటాడట. బాల్యం, యవ్వనం, కౌమారం ఈ 3ంటిని నీవు చూస్తావు అని ఆశీర్వదిస్తాడట. కాబట్టి ఆయుర్దాయం పూర్తిగా ఉంటుంది. శివుని మారేడు దళములతో పూజించే వ్యక్తి 3 గుణములకు అతీతుడవుతాడు. మారేడు దళం శివలింగం మీద బోర్లా పడితే జ్ఞానం సిద్ధిస్తుంది. ఇంత శక్తి కలిగినది కాబట్టే దానికి శ్రీ సూక్తంలో అలక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే, అమ్మా అలక్ష్మిని, దరిద్రమును పోగొట్టెదవుగాక అని చెప్తుంటాం. మనిషికి 3 గుణములు, 3 అవస్థలు ఉంటాయి. 4వ దానికి వెళ్ళడు. 4వదే తురీయము. తురీయమే జ్ఞానావస్థ. అటువంటి తురీయంలోకి వెళ్ళగలిగిన స్థితి శివలింగమును మారేడు దళముతో పూజ చేసిన వారికి ప్రాప్తిస్తుంది. మారేడు చెట్టుకు ప్రదక్షిణం చేస్తే 3 కోట్ల మంది దేవతలకు ప్రదక్షిణం చేసినట్లే. ఇంట్లో మారేడు చెట్టు ఉంటే ఆ మారేడు చెట్టు క్రింద కూర్చొని ఎవరైనా జపం చేసినా, పూజ చేసినా అపారమైన సిద్ధి కలుగుతుంది. యోగ్యుడైన వ్యక్తి దొరికినప్పుడు ఆ మారేడు చెట్టు క్రింద చక్కగా శుభ్రం చేసి ఆవు పేడతో అలికి పీట వేసి ఆయనను అక్కడ కూర్చోబెట్టి భోజనం పెట్టాలి. అలా చేసిన వ్యక్తికి 1 కోటి మందిని తీసుకువచ్చి ఏకకాలమునందు వంట చేసి భోజనం పెట్టిన ఫలితం ఇవ్వబడుతుంది. శాస్త్రము మనకు లఘువులు నేర్పింది. మారేడు చెట్టు అంత గొప్పది. మారేడు చెట్టు మీద నుండి వచ్చే గాలి మిక్కిలి ప్రభావం కలది. అసలు మారేడు చెట్టు పేరులోనే చాలా గొప్పతనం ఉంది. మా రేడు, తెలుగులో రాజు ప్రకృతి, రేడు వికృతి. మారేడు అంటే మారాజు. ఆ చెట్టు పరిపాలకురాలు, అన్నిటినీ ఇవ్వగలదు. ఈశ్వరుడు ఈ చెట్టు రూపంలో ఉన్నాడు. అది పువ్వు పూయవలసిన అవసరం లేదు. ద్రవస్థితిని పొందకుండా వాయుస్థితిని పొందిన కర్పూరంలా మారేడు పువ్వు పూయకుండా కాయ కాస్తుంది. అందుకే మీకు ఏది చేతనైనా కాకపోయినా మీ జీవితమును పండించుకోవడానికి వాసనా బలములను మీరు ఆపుకోలేకపోతే, ప్రయత్నపూర్వకంగా పాపం చేయడానికి మీ అంత మీరు నిగ్రహించుకోలేకపోతే,
మీ మనస్సు ఈశ్వరాభిముఖం కావడానికి 3 విషయములు శాస్త్రంలో చెప్పబడ్డాయి. అవి: మొదటిది తప్పకుండా భస్మధారణ చేయడం, రెండవది రుద్రాక్ష మెడలో వేసుకోవడం, మూడవది తప్పకుండా మారేడు దళములతో శివలింగార్చన జీవితంలో ఒక్కసారైనా చేయటం. ఈ 3 పనులను ప్రతి వ్యక్తి తన జీవితంలో చేసి తీరాలని పెద్దలు చెప్తారు. స్వస్తి.